శ్రీమాత్రే నమః. ఈరోజు 10వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 9వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. 10వ శ్లోకం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస. బ్రహ్మణ్యాధాయ భగవంతునికి సమర్పిస్తూ, కర్మాణి సర్వకర్మలు, సంగం మమకారము అనుబంధం అంటారు, త్యక్వా త్యాజించి, కరోతి చేస్తారో, యహ ఎవరైతే, లిప్యతేన అంటదు, నా స అంటే ఆ వ్యక్తి, పాపేన పాపము చేత, పద్మపత్రమివాంభస తామరాకులాగా నీటి చేత, సమస్త మమకారాసక్తులు త్యాజించి భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు తామరాకు నీటిచే తడి అవ్వనట్టు పాపముచే తాకబడరు అని శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస. 11వ శ్లోకం రేపు చెప్పుకుందాం.